విశాఖ సాగర్ తీరంలో నేవీ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆర్కే బీచ్లో విన్యాసాలను సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా తిలకించారు. భారత నౌకాదళ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్కే బీచ్లో యుద్ధ సన్నివేశాలు, గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి. ఇక ఈ విన్యాసాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మహోన్నతంగా ఎదిగింది. ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది, లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ ఉంది, లొకేషన్ అడ్వాంటేజ్ ఉంది. అందుకనే ఇక్కడికి రాను ఈరోజు చూస్తే దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్గా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది. అలాంటి ఒక బ్రహ్మాండమైన ప్లేస్లో ఈరోజు మనం చూస్తే ఆపరేషన్ డెమో విజయవంతమైంది. ఇది చేసినప్పుడు మనం చూస్తే ఓసారి అనిపిస్తుంది, ఎంత క్రమశిక్షణ, ఎంత కఠోర శ్రమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అలాంటి కఠోర శ్రమ చూపించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు. ఆ రోజు పాకిస్తాన్ సబ్మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు. అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం. మహోన్నతంగా ఎదిగింది. ఇప్పుడే అడ్మిరల్ గారు చెప్పినట్టు